ఏదైనా మనం చేసే పనిని బట్టే ఫలితం ఉంటుంది. లండన్ నుంచి చాలా రోజుల తర్వాత వచ్చాం కదా, అందుకే పార్టీ అరేంజ్ చేసాం. ఎంజాయ్ ద పార్టీ. ఓకే. Enjoying the party? Excuse me. Excuse me. Yeah, okay. Excuse me. నువ్వు ఖచ్చితంగా ఆవిడ్ని గుర్తుపట్టగలవా? నాకు చాలా బాగా గుర్తుంది. గుర్తుపట్టగలను. ఇంకా పార్టీకి రాలేదనుకుంటా. ఒకవేళ ఆమె రాకపోతే మన ప్లాన్ మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఏం చేయాలి? She's coming. హాయ్ మందిరా ఆంటీ. నమస్తే. ఏంటిది ఇంత లేట్ ఏంటి? మీ గురించి ఎదురు చూస్తున్నాం తెలుసా. మీరు రాకపోతే పార్టీకి కళ్ళీ లేదు. యా, I'll see you a little later. ఏంటి ఈవిడ పట్టించుకోకుండా వెళ్తుంది? ఒకవేళ ఈవిడికంతా తెలిసిపోయిందా ఏంటి? అందుకేనేమో తెలిసినా కూడా తెలియనట్టుగా వెళ్తుంది. శ్రియా, అసలు ఇంతకీ ఈవిడ మందిరా ఆంటీయేనా? అవును, ఖచ్చితంగా ఆవిడే. ఒక్క నిమిషం, నేను కన్ఫర్మ్ చేసుకొస్తా. Of course. Thank you, ma'am. Definitely. Thank you very much. చూద్దాం. Okay. Of course. భలే వారండి. ఏమండి చూసారుగా, ఈవిడే మందిరాదేవి. ఈవిడే మందిరా ఆంటీ అయితే ఈరోజు నా పని పూర్తి చేస్తాను. వదిలే సమస్య లేదు. ఏమైంది మేడం? మేడం, అరే ఎందుకు దగ్గుతున్నారు? ఏమైంది మేడం? ఏమైంది మేడం? ఏమైంది మేడం? మేడం ఎందుకలా దగ్గుతున్నారు మేడం? ఎందుకలా దగ్గుతున్నారు మేడం? హలో మేడం. టైం అంతా వేస్ట్ అయిపోయింది. లండన్ నుండి ఇండియా వచ్చాం, కానీ వచ్చినందుకు వచ్చిన పని అయితే బాగుండేది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు నాకు. ఒకవేళ నాకు తెలిసి, ఏమండి మీరు వింటున్నారా? ఏమండి, ఐమ్ టాకింగ్ టు యూ. ఏమండి ఏమండి
డాక్టర్ రాహుల్ ఏమైనా తెలిసిందా లేదా? ఏసీపీ గారు ముందు వెళ్ళి ఆ ఎక్స్రే చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. నిజానికి డాక్టర్ ప్రధాన్ ఉన్నందుకు డాక్టర్ రాహుల్ గారికి పని తగ్గినట్టు అనిపిస్తుంది. కేసు సాల్వ్ చేయడానికి చాలా టైం తీసుకుంటున్నారే. అంతలేదు సార్, మీరు అనవసరంగా మా మధ్య పొలాలు పెట్టడానికి ప్రయత్నించకండి. ముందు మీరు వచ్చిన పని కానివ్వండి, వెళ్ళి ఆ ఎక్స్రే చూడండి. వెళ్ళండి సార్. సరే, అలాగే. తన కడుపులో ఏదో ఉంది. అది ఏమై ఉంటుంది? ఏసీపీ గారు, మీకు టోటల్గా షార్ప్నెస్ పోయిందండి. ఓ చిన్న కుర్రోడికి అది చూపించి అడిగినా చెప్పేస్తాడు అందులో ఒక డైమండ్ ఉందని. ఇదిగో డైమండ్. డైమండా? యా. సూపర్ డాక్టర్, మీకు మీరే సాట్ అంటే నమ్మండి. నేను ఈ డైమండ్ని ఏ గాల్లో నుంచో తీయలేదండి, ఇతగాడి కడుపులోంచి తీశాను. ఈ కేసు ఎందుకో చాలా విచిత్రంగా ఉంది సార్. తినడానికి ఏమి దొరకనట్టు డైమండ్ మింగడమేంటి సార్? అవును. ఏమండోయ్, నాకు ఈ డైమండ్ ఇతగాడి పొట్టలో దొరికింది. అది ఇతను మింగాడా లేదా వేరే ఎవరైనా మింగించారా అది నాకు తెలీదు. ఓకే, ఇతని కడుపులో దీంతో పాటు ఇంకేమైనా దొరికాయా? ఇతని పొట్టలో పుచ్చకాయ ముక్కలు చిన్న చిన్నవి దొరికాయి, చూడండి. ఇది ఇక్కడ. ఇతను చనిపోవడానికి ముందు పుచ్చకాయ తిన్నాడండి, ఇది కన్ఫామ్. డాక్టర్ గారు, పొగడక తప్పదండి. యు ఆర్ జీనియస్. అభిజిత్, నీలో కూడా మార్పు వచ్చింది. అభినందించే టైంలో కూడా గట్టిగా మాట్లాడావా నువ్వు కూడాను? కాస్త హుషారుగా చెప్పాయా. ఐఎమ్ జీనియస్. సార్, ఈ మధ్య కాలంలో మీరు వేసే జోకులు లేక బోర్ కొట్టిందంటే నమ్మండి. సార్, పోయిన వారమే మా ఆవిడ డైమండ్ నెక్లెస్ తెమ్మని నన్ను అడిగిందంటే నమ్మండి. ఏంటి ప్రణీత్, నీ జీవితంలో నీ వైఫ్ తప్ప వేరే విషయం ఏం లేదా? భార్యను తలుచుకోవడం కూడా తప్పేనా సార్? తప్పేం కాదు, ఎక్కడ తలుచుకోవాలి అక్కడే తలుచుకోవాలా. అంటే మీరు ఏసీపీ గారు ఇక్కడ ఏం మాట్లాడుకున్నా పర్వాలేదు, మిగతా వాళ్ళు ఏం మాట్లాడినా మీకు తప్పుగానే అనిపిస్తుంది. ఓకే ఓకే ప్రణీత్, నువ్వు నీ భార్య గురించి మాట్లాడుతూనే ఉండు. నేను ఈ లోపు ఈ వజ్రాన్ని అక్కడ పెట్టొస్తా. సార్, ప్రణీత్ సార్ ఉద్దేశం ఏంటంటే దొరికిన భార్యని జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే ఓకే, ఇట్స్ ఎనఫ్. ఓకే, ఈ దేశంలో తిండికి లేక చాలా మంది చస్తూ ఉంటే వీడేమో విచిత్రంగా డైమండ్ మింగి మరీ చావడం ఏంటి? వివేక్, సార్, నువ్వు ఇతని భార్యకు ఫోన్ చేసావా? చేశాను సార్, చాలాసార్లు ఫోన్ చేశాను, కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. అయితే మనమంతా వెంటనే మానిక్ ఇంటికి వెళ్ళి ఈ డైమండ్ అతని కడుపులోకి ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. చెప్పండి, ఎవరు మీరు? మేము సిఐడి ఆఫీసర్లమండి. ఓ, రండి సార్. బై మీ ల్యాండ్ ఫోన్ వర్క్ చేయట్లేదా? చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాం. సార్, ఏమో నాకు తెలియదండి, నేను ఇంట్లో పని మనిషిని సార్. ఓకే, శ్రేయ మేడం గారు ఎక్కడ కనపడడం లేదు? సార్, అది మానిక్ సార్ చనిపోయినప్పటి నుంచి శ్రేయ మేడం ఇంటికి రావట్లేదు సార్. ఇంటికి రావట్లేదా? అవును సార్, తను వెళ్లే ముందు ఎవరితోనో ఫోన్లో మాట్లాడింది. చాలా భయపడుతూ మాట్లాడింది సార్. ఐ థింక్ అతని పోస్ట్ మార్టం తర్వాతే ఏదో జరిగినట్టుంది సార్. ఈ కేసులో ఏమేం జరుగుతున్నాయో అస్సలు అర్థం కావట్లేదు. ఇంతకీ మీ సారు ఎలా చనిపోయారంటే మీకు తెలుసా? అదేంటి సార్, ఆ విషయాలు నాకెలా తెలుస్తాయి? నేను ఇక్కడ పని మనిషిని కదా సార్. ఆయన డైమండ్ మింగటం వల్ల సరిపోయారు. ఏంటి మీరనేది? ఇళ్ళంతా జాగ్రత్తగా చెక్ చేయండి, ముఖ్యంగా ఆ కిచెన్ని. ఓకే సార్. ఒక్క విషయం చెప్పు, మానిక్ నిన్న రాత్రి ఏం తిన్నాడో నీకేమైనా తెలుసా? సార్, నిన్న రాత్రి ఇక్కడ ఒక పెద్ద పార్టీ జరిగింది. భోజనం కూడా బయట నుంచే వచ్చింది. వాళ్ళు అసలు ఏం తిన్నారో నాకేం తెలియదు సార్. అసలు మీ శ్రియా మేడం ఇంకా మానిక్ ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు? సార్, వాళ్ళు లండన్లో ఉండేవారు. 2 నెలల క్రితమే ఇండియా వచ్చారు. అసరే ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి ఎవరో చెప్తావా? సార్, వాళ్ళ అబ్బాయి మనోజ్. అబ్బాయా?
ఇప్పుడు ఎక్కడున్నాడు? లండన్లో ఏదో స్కూల్లో చదువుతున్నాడు సార్. సార్ వివేక్, ఏమైంది? సార్ ఇక్కడ చూడండి, ఆ ఫ్రిడ్జ్లో కూడా ఉన్నాయి సార్. వాటర్ మెలన్ జ్యూస్. ఓ, నిన్న రాత్రి మానిక్ వాటర్ మెలన్ జ్యూస్ తాగాడా? సార్ ఏమో నాకు తెలియదండి, ఆ విషయాలు నాకెలా తెలుస్తాయి? అభిజిత్, రాహుల్ కరెక్ట్ గానే చెప్పాడు. పైగా శ్రేయ మాయమైపోవటం విచిత్రంగా ఉంది. తనే చేసిందంటారే? No, no, no. Never. I'm not going to spare them. Understand? They don't know about me. They don't know about me what I am. Understand? Huh. Trying to kill me? No. You're trying to kill me? No. Should I kill you right now? No. I will kill you. No. I will kill you. No, please. I will kill you. No, please. No. I won't kill you. You are what you call. నువ్వు నా బంగారు కోరి పెట్టవి. నేను నీకు చెప్పాను కదా, ఐ టోల్డ్ యూ. నువ్వేం చెప్పినా చేసేందుకు ఒప్పుకున్నాను కదా. దెన్ వై డిడ్ యూ కిల్ మై హస్బెండ్? నా భర్తని ఎందుకు చంపావు? What? Manik is dead. Yes. I swear I didn't kill him. నువ్వు అబద్ధం చెప్తున్నావు. యు ఆర్ లైయింగ్. నా భర్తకు ఎనిమీ నువ్వే. You killed my husband. Oh yeah? Yes. Do you think so? Yes. Just listen to me now. If I wanted to kill Manik, then I would have done it long back. See, ma'am, I just want it back. What was mine? Nothing else. Understand? మరి నువ్వు చంపకపోతే ఇంకెవరు చంపినట్టు? How can I tell you who killed him? Go and find out. By the way, Shreya, నేను చెప్పిన పని నువ్వు చేయలేదనుకో, నేనేం చేస్తానో నీకు బాగా తెలుసుగా. నాకు ఇంకొంచెం టైం ఇవ్వు ప్లీజ్. ప్లీజ్. తొందరగా. ఒకవేళ చెప్పిన పని తొందరగా కాలేదంటే ఇంతకీ మన డాక్టర్ గారు ఏం చేస్తున్నారు? హంతకుడెవరో చెప్పడానికి ట్రై చేస్తున్నట్టున్నాడు. హంతకుడు గురించి కాదండి ఏసీపీ గారు, హంతకుడు వాడిన ఆయుధం గురించి. ఏంటి మీరు అనేది నిజమా? నిజం. అంటే తన కడుపులో దొరికిన ఆ వజ్రం గురించేనా? అవును సార్, ఆ కోహనూరు గురించే. ఇతను నా ఫ్రెండ్ మిస్టర్ నవీన్. ఇలాంటి వాటిలో మంచి ఎక్స్పర్ట్. ఆ వజ్రంలో ఏముందో ఈజీగా చెప్పగలడు. మిస్టర్ నవీన్ చెప్పండి. మీరు చూస్తున్న ఈ మైక్రోస్కోప్ ఆ డైమండ్ని 10 రెట్లు ఎక్కువగా చేసి చూపిస్తుంది. ఏసీపీ గారు, ఇది చాలా ఖరీదైన డైమండ్. మామూలుగా డైమండ్స్ని ఒక పద్ధతి ప్రకారం పాలిష్ చేస్తారు. ఆ తర్వాత దానిపై ఆ కంపెనీ ముద్ర వేస్తారు. దాంతో అది ఎవరు తయారు చేశారన్నది ఈజీగా తెలిసిపోతుంది. ఓ, చూడండి, ఏవో అక్షరాలు కనిపిస్తున్నాయి. EHS
జే అంటే ఎలిజబెత్ హౌస్ ఆఫ్ జ్యువెలరీ. లండన్లో చాలా పెద్ద జ్యువెలరీ షాప్, అంతకంటే గొప్పది ఎక్కడా లేదు. కొంపదీసి డైమండ్స్ డూప్లికేటివ్ అయితే కావు కదా? అదేం కాదండి, ఆ డైమండ్ ఒరిజినలే, ఆ మార్కు ఒరిజినలే. ఎందుకంటే వీటిని డూప్లికేట్ చేయటం ఎవ్వరికీ వీలు కాదు. ఆ లండన్లో ఉన్న ఎలిజబెత్ హౌస్ ఆఫ్ జ్యువెలరీలో ఈ డైమండ్ ఎవరు కొన్నారో తెలుసుకుంటే మంచిది. దిస్ సైడ్. ఓకే. మ్యామ్, నేను ఏసీపీ ప్రద్యుమన్ని ఫ్రమ్ సిఐడి. సిఐడి? అవును. మందిర గారు ఉదయరాజ్ మీ అబ్బాయేనా? అవును, కానీ ఈ అడ్రస్ మీకెలా తెలిసింది? ఎలిజబెత్ హౌస్ ఆఫ్ జ్యువెలరీ, లండన్ వాళ్ళు ఇచ్చారు. ఎలిజబెత్ హౌస్ ఆఫ్ జ్యువెలరీ? అవును. ఒకసారి మీ అబ్బాయి ఉదయరాజ్తో మాట్లాడాలి. ఎక్కడతను? ఓసారి పిలుస్తారా? మీరు మా అబ్బాయి ఉదయరాజ్తో మాట్లాడాలా? అవునండి. రండి, నాతో రండి. ఇడిగోండి మా అబ్బాయి ఉదయరాజ్. వాణ్ణి మీరు ఏం అడగాలనుకుంటున్నారు అడగండి. మంత్రి గారు, వీఆర్ రియల్లీ వెరీ సారీ. మీరు ఆలస్యంగా వచ్చారు. వాడు 2 నెలల క్రితమే. 2 నెలల క్రితమా? కానీ ఇదంతా ఎలా జరిగింది? మా అబ్బాయి లండన్ నుంచి బయలుదేరి వస్తున్నాడని ఎంతో ఆనందంతో ఎదురు చూస్తున్నాను. బెల్ మోగింది. ఆత్రంగా వెళ్ళి చూశాను. అక్కడ నా కొడుకు బదులు వాడి శవం వచ్చింది. ఎవరో వాడిని చంపేశారు. మీ అబ్బాయి ఉదయరాజు లండన్లో చాలా పెద్ద దొంగతనం చేశాడు. పోలీసులు కూడా అదే అన్నారు. కానీ మీకు విషయం ఖచ్చితంగా చెప్పగలను. నాకు వాడి మీద నమ్మకం ఉంది. నా కొడుకు ఆ రాబరీ గురించి ఏమాత్రం తెలియదు. ఆయన నా కొడుకు అలాంటి పని చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను. మందిరా మేడం గారు, మాకు శవం దొరికింది. ఆ శవం కడుపులో మాకు డైమండ్ దొరికింది. డైమండ్. ఆ డైమండ్ మరెక్కడిదో కాదు, మీ అబ్బాయి లండన్లో దొంగతనం చేసిన వాటిల్లో ఒకటి. అంతేకాదు, ఆ డైమండ్ వల్లే మిస్టర్ మానిక్ హత్య జరిగింది. మిస్టర్ మానిక్? ఆ వ్యక్తి మీకు తెలుసా? ఒకవేళ అతను నన్ను పార్టీకి పిలిచిన వ్యక్తి కాదు కదా? ఒక నిమిషం. ఇది చూడండి. వెరీ గుడ్. మరి మీరు కూడా పార్టీకి వెళ్ళారా? ఏం చేయను, వాళ్ళు మరీ బలవంత పెట్టారు. పార్టీకి రావాలని ఫోర్స్ చేశారు. ముక్కు మొహం తెలియని వాళ్ళని ఊరికి ఎందుకు రమ్మంటారు? ఖచ్చితంగా ఏదో ఉండుంటుంది. ఎందుకు పిలిచారు మిమ్మల్ని? శ్రేయ కూడా మా అబ్బాయి ఉదయరాజ్ గురించి ఏదో చెప్పాలని తాపత్రయపడింది. అంటే శ్రేయకి మానికి మీ అబ్బాయి తెలుసు అనమాట. ఎందుకంటే నేను పార్టీకి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళు పదే నా దగ్గరకు వచ్చి ఏదో అడగాలని చూశారు. అదేంటంటే ఉదయరాజ్ మీ దగ్గర ఉన్న దాచాడా అని. మందిరా గారు, వాళ్ళు మిమ్మల్ని అడిగింది మీ అబ్బాయి దొంగతనం చేసిన డైమండ్స్ గురించి. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? మా అబ్బాయికి అలాంటి నేర ప్రవృత్తి లేదు. అది చెప్పాల్సింది మేము. సార్, మానిక్ కడుపులో మనకు వజ్రం దొరికింది కదా, అంటే మిగతావి ఆ హంతకుడి దగ్గర ఉండుంటాయి. సార్, శ్రీయ మాణిక్లు ఈ మధ్య లండన్ నుంచి వచ్చారు సార్. అంటే వీళ్ళు ముగ్గురు ఒకరికొకరు తెలిసే అవకాశం ఉంది సార్. అసలు ఈ కథంతా ఏమిటో లండన్ వెళ్ళి తెలుసుకోక తప్పదు. Of course. I remember Manik and Shriya. They were very weird. Weird?
Why would you say that? I have not seen such a couple who leave their country immediately next day when their son was being kidnapped. What? Their son was kidnapped? Of course. Then immediately next day, they both locked their home and rushed to India. ఏంటి 2 months క్రితం? అవును సార్. 2 months క్రితమే ఆ అబ్బాయి కిడ్నాప్ అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అవును సార్. మరి అబ్బాయి దొరకలేదా? లేదు, ఇంకా దొరకలేదు సార్. సర్లే, ఓకే, నువ్వు తిరిగి వచ్చా. సార్. అభిజిత్, సార్ వివేక్ లండన్ నుంచి ఫోన్ చేశాడు. అభిజిత్, ఈ మానిక్ హత్య జరిగింది ఆ డైమండ్ కోసం కాదనిపిస్తుంది. 2 months క్రితం వాళ్ళ అబ్బాయి లండన్లో కిడ్నాప్ అయ్యాడు. మై గాడ్, ఇదేదో అర్థం కాని కొంకిడి సినిమాలా ఉంది సార్. 2 నెలల ముందు లండన్లో పిల్లాడు కిడ్నాప్ అవడం ఏంటి, ఇక్కడ మర్డర్ జరగడం ఏంటి? ఇంకో విషయం కూడా ఉంది. 2 నెలల క్రితమే వాళ్ళ అబ్బాయి కిడ్నాప్ కు గురైతే ఆ వెంటనే వాళ్ళు ఇండియాకు వచ్చేశారు. ఇలా ఎక్కడైనా జరుగుతుందా చెప్పు? అబ్బాయి కిడ్నాప్ కు గురైతే దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతారా? ఇందులో మరో విషయం ఏంటంటే వాళ్ళు ఇక్కడ ప్రాపర్టీస్ కొన్నారు, దానికి పార్టీ కూడా ఇచ్చారు. అదే అర్థం కావట్లేదు. సార్, ఒకవేళ వాళ్ళ అబ్బాయి ఇండియాలోనే ఉన్నాడని వాళ్ళకి అనిపించిందేమో. సార్, వాళ్ళ అబ్బాయి అక్కడ కిడ్నాప్ అయితే వాళ్ళు ఇండియా వచ్చారంటే వాడిని ఉదయరాజు కిడ్నాప్ చేసి ఉండొచ్చేమో సార్. మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్ వాళ్ళ నుంచి ఒక విషయం తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఉదయరాజ్ ఇండియాకు వచ్చాడో అప్పుడు అతనితో పాటు ఓ అబ్బాయి ఉన్నాడా లేదా అని. నేను తినను, నాకు వద్దు, నేను మా ఇంటికి వెళ్తాను. అరవకుండా తిను, పిచ్చి పిచ్చి వేషాలు వస్తే తోలు తీస్తా. అంకుల్ ప్లీజ్ నన్ను వదిలేయండి, నాకు భయంగా ఉంది. మందిరా గారు, మాకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ అబ్బాయి ఉదయరాజు లండన్ లో ఎవరో ఒక అబ్బాయిని కిడ్నాప్ చేసి ఆ అబ్బాయిని ఇక్కడికి ఇండియాకు తీసుకొచ్చాడట. ఆ అబ్బాయి ఎక్కడ? ఏంటి మీరనేది? మా అబ్బాయి పోయిన బాధలో నేనుంటే మేము వెంటనే మీ ఇంటిని చెక్ చేయాలి. చూడండి, మా అబ్బాయి ఏ కిడ్నాప్ చేయలేదు. మా ఇంట్లో ఎలాంటి పిల్లలు లేరు. మీరు ఎన్ని మాటలు చెప్పినా మేము ఆ అబ్బాయిని ఎలాగైనా వెతికి పట్టుకుంటాం. అర్థమైందా మీకు? మీ ఇల్లంతా సోదా చేస్తే ఏదో క్లూ దొరుకుతుంది. వెళ్ళి జాగ్రత్తగా వెతకండి. వెళ్ళండి. అరే, ఏంటి మీరు చేసేది? అది మా అబ్బాయి ఉదయరాజ్ బ్యాగ్. పోలీసులు వాడి బాడీతో పట్టించింది. మీరు కాసేపు ఆగండి, ఓపెన్ చేసి చూడు. సార్, ఆ డైమండ్స్ ఈ వాచ్లో ఉండొచ్చేమో సార్. ఈ బ్యాగ్లో ఇంకేమీ లేవు సార్. సార్, ఏదో ఉంది. ఏముందో చూడు. డైమండ్ రింగ్. ఇలా ఇవ్వు. మహిమ. ఈ మహిమ ఎవరు? నాకేమీ తెలీదు, కానీ పేరెక్కడో విన్నట్టుగా ఉంది. అలాగా. ఈ ఉంగరం గురించి కానీ మహిమ గురించి కానీ ఉదయరాజ్ మీతో ఎప్పుడూ చెప్పలేదా? లేదు. ఈ ఉంగరాన్ని చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే వాళ్ళిద్దరికేదో సంబంధం ఉందనిపిస్తుంది. సరే, రింగ్ డిజైన్ చూస్తుంటే నాకు ఇది ఇండియాలో చేసినట్టుగానే ఉంది. ఓరి దేవుడా, నీకెన్నిసార్లు చెప్పాలా ఆ డైమండ్స్ నా దగ్గర లేవని? దబాయించుకు మహిమ, ఆ డైమండ్స్ నీ దగ్గరే ఉన్నాయి. వాటి కోసమే నువ్వు నా భర్తని చంపావు. వాట్? మానిక్ చనిపోయాడా? ఓ మై గాడ్. శ్రీయ, నేను మానిక్ని చంపడం ఏంటి? నీకు తెలుసు కదా, నేను కనీసం ఒక దోమను కూడా చంపనని. మహిమ, ప్లీజ్ హెల్ప్ మీ. నా భర్త హత్య చేయబడ్డాడు. నా కొడుకుని విలియం కిడ్నాప్ చేశాడు. ప్లీజ్ హెల్ప్ మీ. కిడ్నాప్ చేశాడా? కానీ శ్రియా, అసలు విలియం ఇండియా ఎప్పుడు వచ్చాడు? ఆ దరిద్రుడు కూడా మామినికే వచ్చాడు.
మహిమ, నా పరిస్థితి ఏమీ బాగోలేదు. నాడు సముద్రంలో మునిగినట్టుంది. ప్లీజ్ ఆ డైమండ్స్ నాకు ఇచ్చే, కనీసం నా కొడుకు నేను కాపాడుకుంటాను. శ్రేయ, నా మాట నమ్ము. నేను ఆ డైమండ్స్ నీకు ఇవ్వలేను. ఎందుకంటే ఆ డైమండ్స్ అసలు నా దగ్గర లేవు శ్రేయ. ఓకే ఓకే సరే, ఇది చెప్పు, నీకు ఉదయరాజు ఆ డైమండ్స్ గురించి ఏదైనా చెప్పాడా? ప్లీజ్ గుర్తు తెచ్చుకో మహిమ. లేదు, నాకు తెలిసినంత వరకు తను అసలు నాతో ఏమీ చెప్పలేదు. ప్లీజ్ బాగా ఆలోచించు, ఏదైనా చిన్న క్లూ. ఒక్క నిమిషం. తను ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు ఆ డైమండ్స్ గురించి తను నాతో ఏదో చెప్పాడు. అది ఏంటంటే చెప్పండి సార్, ఏం కావాలి మీకు? మీ ఓనర్ని పిలు. పర్వాలేదు, నాతో చెప్పండి, మీకేం కావాలి? నేను పని వాళ్ళతో మాట్లాడను. ముందు మీ ఓనర్ని పిలు. ఓకే సార్. సార్, కస్టమర్ పిలుస్తున్నారు. సరే, ఇది లోపల పెట్టు. ఓకే సార్. చెప్పండి సార్, నేనే ఈ షాప్ యజమాని. ఎందుకే ఏం కావాలో మీకు చెప్పండి. అది సార్, మీరు చాలా గొప్ప మెజిషియన్ అని విన్నాను. మెజిషియనా? బహుశా మా షాప్ ముందర మీరు బోర్డు చూస్తుండకపోవచ్చు. ఇది జ్యువెలరీ షాప్. నాకు తెలుసు ఇది జ్యువెలరీ షాప్ అని. ఇది ఒకసారి చూడండి. అరే, ఇది మేం తయారు చేసిందే. ఈ ఉంగరం ఎవరి కోసం చేశారో చెప్పండి. దీన్ని తీసుకొచ్చింది మీరే కదా, మీకు తెలియదు ఎవరితో? నాకు తెలుసు, కానీ మీ నోటితో కూడా ఒకసారి విందామని. ఈ ఉంగరాన్ని మేము ఒక స్పెషల్ ఆర్డర్ మీద తయారు చేస్తాం. ఎవరి కోసం? ఆ విషయం నేను మీకు చెప్పలేను. ఈ రింగ్ చేయించుకున్న వాళ్ళకి చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది, తెలుసా? తెలిసిందిలే. యు ఆర్ అండర్ అరెస్ట్. అయ్యో, నాకేం తెలుసు సార్. పట్టుకుంటే ఇతనే పట్టుకోండి, ఎందుకంటే ఇతను చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. అలాగా? అంత బ్యాక్గ్రౌండ్ ఉందా? లేదు సార్, నేనేదో ఊరికే అన్నాను సార్. ఇతను నన్ను కావాలని ఇరికిస్తున్నాడు సార్. నేను చెప్పింది ఏంటంటే ఈ రింగ్ ఓనర్ కి చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పాను అంతే. రింగ్ ఓనర్ గురించి చెప్పావా? అవును సార్, అదే చెప్పాను. మరి ఆ ఓనర్ ఎవరు? సార్, తన పేరు మహిమ. మహిమ. ఉదయరాజు హత్య జరిగినప్పుడు మీరు తనతోనే ఉన్నారా? లేదు సార్, ఉదయరాజ్ నన్ను ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయాడు. మరైతే ఆ డైమండ్స్ ఎక్కడ? నిజం చెప్పు. ఉదయరాజు లండన్ నుంచి దొంగతనం చేసినవి. డైమండ్స్? అవునవే, ఎక్కడున్నాయి చెప్పు. ఆ డైమండ్స్ గురించి నాకేం తెలియదు సార్. ఆహా, నువ్వు తెలియదని చెప్తే నేను వదిలేస్తా అనుకున్నావా? ఉదయరాజ్ చనిపోక ముందు ఆ డైమండ్స్ నీకే ఇచ్చాడని మాకు తెలుసు. నాకు ఇవ్వలేదు సార్. నిజానికి ఉదయ్ డైమండ్స్ ని దొంగిలించాడని సంగతే నాకు తెలీదు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇదే ప్రశ్న అడుగుతున్నారు, డైమండ్స్ ఎక్కడా అని. ప్రతి ఒక్కళ్ళు అంటే? శ్రేయ కూడా ఇంతకు ముందు వచ్చి ఇదే ప్రశ్న అడిగింది సార్. ఏంటి నువ్వు అనేది? మానిక్ వైఫ్ శ్రేయ అడిగిందా? అవును. తను నిన్ను కలవడానికి ఇక్కడికి వచ్చిందా? అవును. అసలు శ్రేయ నాతో ఏం చెప్పిందంటే మానిక్ చనిపోయాడని, తన బిడ్డను విలియం కిడ్నాప్ చేశాడని చెప్పింది సార్. అందుకే ఆ డైమండ్స్ కావాలని అడిగింది. ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు? ఎవరా విలియం? విలియం ఎవరో చెప్పు. సార్ విలియం అని అతను ఒక ఇంటర్నేషనల్ దొంగ. నువ్వు చెప్తుంది నిజమా? అవును సార్. శ్రేయ, మానిక్, విలియం ఒకచోటే పనిచేసేవారు. నువ్వు ఆ గ్యాంగ్ మెంబర్వే కదా? లేదు సార్, లేదు. అంటే ఈ కిడ్నాప్ చేసింది ఉదయరాజ్ కాదనమాట. ఓ పని చేయండి, లండన్ నుంచి ఇండియాకు ఎవరెవరు వచ్చారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇమిగ్రేషన్ నుంచి తీసుకోండి. వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారో కూడా తెలుసుకోండి. అది తెలిస్తే ఆ విలియం అడ్రస్ ఈజీగా తెలుసుకోవచ్చు. వివేక్, బాత్రూంలో చూడు. ఓకే సార్. లేదు సార్, అక్కడ ఎవరు లేరు. ఎక్కడా లేకపోతే మరి ఎక్కడికి వెళ్ళినట్టు? సార్, ఈ పేపర్ పై ఏదో రాసింది సార్. అవును, విలియం ఏదో రాసినట్టున్నాడు. ఏంటో చూడండి.
హై-ఫై మాల్ బేస్మెంట్. She will come. She has to. ఆమె తప్పకుండా వస్తుంది. Remember one thing, man. Blood relations always count. Who are you? I'm Shreya's friend. She was busy with some work, that's why she sent me. She was in a bit of problem. What nonsense! No nonsense. She told to hand over the diamonds and bring her baby. You got the diamonds. Yes? Show me the diamonds. Okay. Hurry up. I don't have time to waste. Come on, baby. Hurry up, come on. I don't have time to waste. Go back. Okay. Move. Go back. Stones? Where are the diamonds? I have the diamonds. Who are you? CID. విలియమ్స్, నీ పని ఇక అయిపోయింది. ఆ పిల్లాడు ఎక్కడున్నాడు? ఆ పిల్లాన్ని మాకు అప్పగించు. ఆగరా. షూట్ చేయొద్దు వివేక్. ఆ బాక్స్ లో అబ్బాయి ఉన్నాడు. నువ్వు అటు నుంచి వెళ్ళు, నేను ఇలా వస్తాను. ఓకే సార్. జాగ్రత్త. విలియం, ప్రణీత్, త్వరగా బాక్స్ ఓపెన్ చేయి. చూడమ్మా, చూడమ్మా, నీకేం కాదు, కంగారు పడుకో. ఓకేనా? నీకేం కాదు, కళ్ళు తుడుచుకో. మేము సిఐడి అంకుల్స్ బాబు. మీ అమ్మ దగ్గరికి మేము తీసుకెళ్తాం, సరేనా? మనీషా, ఈ బాబుని తీసుకెళ్ళు త్వరగా. రామా, ఇప్పుడు చెప్పరా, ఎక్కడ శ్రియా? ఎక్కడో చెప్పు. I swear, sir. I swear. I don't know where she is. She was supposed to come to me. By then, sir, you people turned up here, sir. మానిక్ ఉదయరాజులను ఎందుకు చంపావు? Sir, I have a feeling now that Shriya and Manik must have killed Udayraj. Please believe me, sir. Which must have led to Shriya killing Manik. And now, she must be planning to leave the country with my diamonds, sir. దుర్మార్గుడా, ఓ తల్లి తన పిల్లాన్ని వదిలేసి ఎలా వెళ్తుందిరా? నిజం చెప్పు, శ్రియా ఇక్కడికి రాబోతున్న విషయం నీకెలా తెలుసు? She called me up at my hotel, sir. పద, ఆ హోటల్కే వెళ్తాం. శ్రియా అక్కడికే కాల్ చేస్తుందేమో. పద. Hello? Mr. William? Yeah, tell me what happened. శ్రేయన్ మాట్లాడుతున్నాను. సార్, శ్రీయ ఫోన్ చేసింది సార్. నెంబర్ 5973937702. శ్రియా, యు ఆర్ అండర్ అరెస్ట్. మీరెవరు? We are from CID. CID? అవును, CID. ఆ డైమండ్స్ ఎక్కడ? డైమండ్స్? ఏ డైమండ్స్? చూడు, మాకు అన్ని విషయాలు తెలిసిపోయాయి. ఎక్కడ డైమండ్స్? నా దగ్గర డైమండ్స్ లేవు. నీ దగ్గర అవి లేకపోతే మరి ఎవరి దగ్గర ఉన్నట్టు? సార్, ఆ డైమండ్స్ ని ఉదయరాజే తెచ్చాడేమో. ఎస్ సార్. ఎయిర్పోర్ట్ నుండి వచ్చే ముందు మహిమతో ఉదయరాజ్ ఏదో చెప్పాడని చెప్పింది.
ఏం చెప్పుంటాడు? గుర్తు తెచ్చుకో. పళ్ళు సరిగా తోముకో. పళ్ళు సరిగా తోముకోమన్నాడా? మీరా మళ్ళీ వచ్చారంటే? మందిరా గారు, మాకు తెలిసి ఆ డైమండ్స్ ఇక్కడ ఈ ఇంట్లోనే ఉన్నాయి. ఎలాగో వచ్చారు కదా, ఇక మీ పని కానివ్వండి. నేను ఆపినా మీరు ఆగరు కదా. కానీ ఏకంగా మీ బట్టలు సర్దుకుని వచ్చేస్తే బాగుంటుంది. పాపం మీరు రోజు వచ్చి వెళ్తూ ఇబ్బంది పడుతున్నారు కదా అని. భూమి, వెళ్ళు. సిఐడి ఆఫీసర్స్ కోసం గది ఏర్పాటు చేయి. మంత్రి గారు, మేము ఇక్కడికి రెస్ట్ కోసం రాలేదు. ఆ వజ్రాలు మాకు దొరకగానే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అది సరే, మీ బాత్రూమ్ ఎక్కడా? బాత్రూమా? అవును, బాత్రూమే. ఎందుకు ఇంటికి రాగానే బాత్రూమా? అతిమూత్ర వ్యాధి ఏమైనా ఉందా మీకు? మీ వయసు ఎంతేంటి? కాసేపు ఆగి చెప్తాలండి. వివేక్, ప్రణీత్, బాత్రూమ్ ఎక్కడో వెతకండి. ఆ బాత్రూంలో ఉన్న ప్రతి వస్తువును తీసుకొని రండి. ఎస్ సార్. మంత్రి గారు, నేను బాత్రూమ్ వెళ్ళలేదు, కానీ మా ఇద్దరు ఆఫీసర్ బాత్రూంలో ఉన్న ఏ వస్తువును వదిలిపెట్టరు. లోపలున్న అన్ని వస్తువులు తీసుకొచ్చినట్టే కదా? ఏంటిదంతా? నేను కోర్టుకెళ్తాను. మీ మీద పరువు నష్టం దావా వేస్తాను. మంత్రి గారు, మేము మీ బ్యూటీ సీక్రెట్ ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నాము, అంతే. ఓహో, 4 టూత్పేస్ట్లు. మీరు ఒకేసారి ఇన్నేసి టూత్పేస్ట్లు వాడతారా? లేదు లేదు, నాకు తెలిసి మీరు ఒక్కో రోజు ఒక్కో టూత్పేస్ట్ని మీరు వాడతారు కదా. ఇంపోర్టెడ్, మేడ్ ఇన్ ఇంగ్లాండ్. ఈ టూత్పేస్ట్లన్నీ ఇంగ్లాండ్వి. చూసారా? మందిరా గారి మిలమిలలాడే పళ్ళ రహస్యం ఇంపోర్టెడ్ టూత్పేస్ట్. ఇదిగోండి సార్ డైమండ్. దీంట్లో కూడా ఉన్నాయి. అరే, అందులో వజ్రాలు ఎలా ఉన్నాయి? నాకు ముందు తెలుసుంటే నేనే తీసిచ్చేదాన్ని కదా. చూడండి మందిరా గారు, మా ఈ ఆఫీసర్ ఉందే, ఎవరి బెండైనా తీస్తుంది, అదే ఎవరి రహస్యమైనా కనిపెడుతుంది అని. తనకు గాని కోపం వచ్చిందంటే మీ పళ్ళు మొత్తం ఊడిపోతాయి. అర్థమైందా? ఇప్పుడు చెప్పు, మానిక్ని ఎందుకు హత్య చేశావు? చెప్పు. నేను నా కొడుకు చావుకి కారణమైన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకున్నాను. వాడు నాకు ముందే చెప్పాడు వజ్రాలు ఎక్కడ పెట్టాడు అన్న సంగతి. నేనే ఆ వజ్రాల్లోంచి ఒకటి తీసుకుని మానిక్కి తినిపించాను. ఇక జీవితాంతం జైల్లో కూర్చొని పళ్ళు తోముకో ఈ మిగిలిన టూత్ పేస్ట్లతో. ఓకేనా? For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.